ఏవండోయ్, ఈరోజు మా అమ్మ సగ్గుబియ్యం పాయసం చేసిందండి. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. దీని రుచి ఉంటుంది చూశారు, నాలుగట్టుకుని ఊడి రాదంటే నమ్మండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ పూర్వకాలం అమ్మలున్నారు చూశారు, వంట చేసేటప్పుడు ఏది కొలతల ప్రకారం వెయ్యరండి, అన్నీ ఉజ్జాయింపుగా వేసేస్తూ ఉంటారు. అయినా వారి చేతుల్లో ఏ మహిమ ఉంటుందో ఏమో కానీ ఆ వంట పరమ అద్భుతంగా అమృతంలా ఉంటుందండి. మరి ఈ కాలం వారికి కొలతలు చెప్పకపోతే ఎలా అని నేను అడిగితే ఏమందో తెలుసా అండి, 1 లీటర్ పాలుకి అన్నీ 50 గ్రాములు వేసుకోమను, అదే సరిపోతుంది అందండి. ఇంతకీ సగ్గుబియ్యం వల్ల లాభాలు ఏంటంటే, బీపీ ఉన్న వాళ్ళకి ఈ సగ్గుబియ్యం పాయసం తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుందండి. ఇంకా ప్రోటీన్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఎవరైనా పిల్లలు బక్కగా ఉన్నారు, బరువు పెరగట్లేదు అనుకుంటే ఈ సగ్గుబియ్యం పాయసం కనుక రోజు తాగిస్తే చక్కగా ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారండి. ఇంకా ఎముకలు అరిగిపోకుండా ఎముకలు చాలా బలంగా తయారవుతాయి సగ్గుబియ్యం వల్ల. ఇంకా మెదడుకు సంబంధించిన అనారోగ్యాలన్నీ పోతాయండి. మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సగ్గుబియ్యంలో క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పాలు, షుగర్ లేకుండా పాయసం చేసుకుంటే బరువు తగ్గుతారండి. ఈ పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ విధంగా గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలండి. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ జీడిపప్పులో చూడండి కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అలాంటివి లేకుండా అన్నీ సమానంగా ఉండే జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి. చిన్న మంట మీద మాడిపోకుండా వేయించుకోవాలండి. వేగిపోయాయి జీడిపప్పులు, వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. చూడండి మాడిపోకుండా దోరగా చక్కగా ఎలా వేగాయో చూడండి. తర్వాత ఇంతకుముందు 50 గ్రాముల జీడిపప్పు వేయించుకున్నాం కదండి, ఇప్పుడు 50 గ్రాముల కిస్మిస్ కూడా వేయించుకోవాలన్నమాట. కిస్మిస్ నేతిలో వేయించేటప్పుడు చక్కగా పొంగుతాయండి. కాబట్టి చిన్న మంట మీద చూడండి ఎలా పొంగాయో, ద్రాక్ష పండ్లులాగా. ఈ విధంగా చిన్న మంట మీద వేయించుకుంటే చక్కగా పొంగుతాయి అన్నమాట. తర్వాత 50 గ్రాముల సేమియా కూడా వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి. ఏది మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం, చిన్న మంట పెట్టుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఈ సేమియా కూడా వేయించేసిన తర్వాత మనం దాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా దోరగా వేగింది. ఇప్పుడు లీటర్ పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు అయితే బాగుంటుంది. ఈ విధంగా లీటర్ పాలు పోసి కొంచెం మరగనివ్వాలి. ఈలోగా సగ్గుబియ్యం పక్కనే గిన్నెలో ఒక 50 గ్రాముల సగ్గుబియ్యం నీళ్లు పోసి ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకుంటే తొందరగా ఉడుకుతాయండి సగ్గుబియ్యం. ఆ పాలు వేడైన తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యం వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఈ సగ్గుబియ్యం జావ చాలా చలువ చేస్తుందండి. వేసవికాలం వీటిని కనుక ఈ జావను తాగినట్లయితే కడుపులో చాలా చలువ చేస్తుందన్నమాట. వేడిని తగ్గించేటటువంటి గుణం ఉందన్నమాట. మరి యాలక పొడి వేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కొన్ని యాలకులు వేడి చేసుకుని పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యం ఉడికాయో లేదో చూసుకోవాలి. ఒక సగ్గుబియ్యం చేత్తో నొక్కి చూస్తే మనకి ఉడికితే కనుక తెలిసిపోతుంది. లేదా తెల్లగా ఉంటే సగ్గుబియ్యం ఉడికినట్టేనండి. ఇలా చూసినప్పుడు మనకి తెల్లగా కనిపిస్తే కనుక అది ఉడికినట్టే అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాయి కాబట్టి సేమియా వేసేసామండి. సేమియా కూడా వేసేసి చిన్న మంట మీదే ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెట్టారంటే పాలన్నీ కూడా పొంగిపోతాయి అన్నమాట. కాబట్టి చిన్న మంట పెట్టుకుని చక్కగా సగ్గుబియ్యం, ఈ సేమియా 2 ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా గరిట ఆ పాలల్లో వేసి పెడితే పాలు పొంగకుండా ఉంటాయి అన్నమాట. మనం రోజు పాలు వేడి చేసేటప్పుడు కూడా దాంట్లో ఏదైనా ఒక గరిట పెట్టామనుకోండి, మనం ఏ పనిలో ఉన్నా కానీ పాలు చక్కగా కాగుతాయి. అంతేగాని పొంగిపోకుండా
కాపాడుతుందన్నమాట ఒక గరిటె వేసినట్లయితే. ఈ విధంగా చూడండి బాగా మరుగుతుంది కదా. సగ్గుబియ్యం సేమియా రెండు కూడా మెల్లగా ఉడికించుకోవాలన్నమాట. ఎప్పుడైనా కడుపులో వేడి చేసినట్టు ఏమైనా మోషన్స్ అయ్యి అలాంటప్పుడు ఈ పాలు లేకుండా అచ్చంగా సగ్గుబియ్యం ఉడికించుకుని ఆ జావ తాగినట్లయితే కడుపులో మంట తగ్గుతుందండి, మోషన్స్ తగ్గుతాయి, కడుపులో నొప్పి తగ్గుతుంది. ఇంకా జిగురు మోషన్స్ గమ్ మోషన్స్ అవుతాయి కదండి, అలాంటప్పుడు కూడా పాలు లేకుండా వట్టి సగ్గుబియ్యం జావను ఉడికించుకుని తాగినట్లయితే వెంటనే తగ్గుతుందండి. ఇంకా పొట్టకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యాలన్నా సరే పోతాయి అన్నమాట. సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మిక్సీలో కొంచెం పంచదార వేసుకుని యాలకులు పొడి చేసి పక్కకు పెట్టుకోవాలండి. చూసారు కదా. మరి అచ్చంగా సగ్గుబియ్యం జావ తాగినట్లయితే దాంట్లో క్యాలరీస్ ఉండవండి, బరువు తగ్గుతారు, ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట, చలువ చేస్తాయి. అదే ఎవరైనా కొంచెం లావు అవ్వాలి, పిల్లలు ఎప్పుడు చూసినా బక్కగా ఉంటున్నారు అని అనుకుంటే కనుక, వాళ్ళకి బలం రావాలి, కండపుష్టి రావాలి అనుకుంటే కనుక వీళ్ళకి ఈ విధంగా ఇప్పుడు నేను చూపించే సగ్గుబియ్యం ప్రతిరోజు పెట్టినట్లయితే మంచి బలం వస్తుందండి. వాళ్ళకి వచ్చి చక్కగా బొద్దుగా ముద్దుగా తయారవుతారనమాట. మన సంప్రదాయ వంటల వల్ల ఎలాంటి అనారోగ్యాలు రావండి. వీటిని తినడం వల్ల పిల్లలకి మంచి ఆరోగ్యమే, పిల్లలకైనా పెద్దలకైనా. కాబట్టి తరచూ మనం వారానికి ఒక్కసారైనా పిల్లలకి మనం చేసి పెట్టచ్చు, మనం కూడా తాగొచ్చండి. యాలక పొడి వేసింది చూశారు కదా. పంచదార లీటర్కి 200 నుంచి 250 వరకు మీరు ఎంత తీపి తింటారో అంత వేసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. తర్వాత వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేయాలండి. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నా సరే వేసుకోవచ్చు. ఇంతేనండి, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. చూశారు కదా. ఇది చాలా మంచిదండి. వేసవికాలం తాగినట్లయితే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు, చాలా చలువ చేస్తుందన్నమాట. బయట కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇచ్చే బదులు ఇలాంటి సగ్గుబియ్యం జావా పిల్లలకి ఇచ్చారంటే చక్కగా పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. ఒకవేళ ఎవరికైనా పంచదార ఇష్టం లేదనుకుంటే బెల్లం వేస్ట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎంత ఆరోగ్యకరమైన మంచి పాయసం తినకుండా ఉండాల్సిన అవసరం లేదండి. పంచదారకు బదులుగా స్టీవియా పౌడర్ అని దొరుకుతుంది, కాబట్టి అది తెచ్చుకుని దీంట్లో కలుపుకొని ఈ పాయసాన్ని నిరభ్యంతరంగా తాగొచ్చు. వారికి నీరసం అది లేకుండా శరీరానికి బలం కూడా వస్తుందండి. కాబట్టి ఇంత ఆరోగ్యకరమైన మరి రుచికరమైనటువంటి పాయసాన్ని మీరందరూ కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, వేసవి కాలంలో శరీరానికి చలువ చేసేటటువంటి అమృతం లాంటి సగ్గుబియ్యం పాయసం ఇదేనండి. ఈ విధంగా గ్లాసుల్లో కానీ కప్పుల్లో కానీ పోసుకుని సర్వ్ చేసుకుంటే ఎవరండి మిమ్మల్ని మర్చిపోయేది? మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వచ్చి మరి ఈ పాయసం చేసి పెట్టమని అడుగుతారు సుమండి.